స్వామి నదికి పోలేదా? ఇప్పుడే స్నానం చేసి వచ్చి ధ్యానం చేస్తున్నారా సొంట. సరే స్వామి నేను ఉంటా. ఉంటా అని చెప్పి వెళ్ళిపోతావేంట్రా? మీ ఇంట్లో నువ్వే పెద్ద పెంట. కరెక్టే స్వామి ఇది. ఆశీనులు కండి కూర్చోండి. స్వామి షుగర్ ఎక్కువైపోతాను స్వామి. నేను డాక్టర్ని కాదురా. చెప్పేది వినండి స్వామి. షుగర్ అంటే ఆత్రం స్వామి. తొందర పెద్దానికి తొందర మనసు నిలకడ ఉండట్లేదు స్వామి. షుగర్ ఎంత ఎక్కువైందంటే ఉచ్చపోసుకున్నాం అనుకున్నా సగం పోసుకున్నాక ఇంకా చాలే పా అనిపించేస్తాను స్వామి. నువ్వు ఏం చదువుకున్నానైనా? డిగ్రీలో బిఏ చేశాను స్వామి. నీకు ఆల్రెడీ బిఏ ఉంది కాబట్టి ఇంకో బిఏ చదివి నా పక్కన బాబా అయిపోయి కూర్చో. రోజు మెడిటేషన్ చేస్తాం కాబట్టి డెడికేషన్ ఆటోమేటిక్ వస్తుంది. అది కాదు స్వామి, ఏ గ్రహాలు ఉంటాయి కదా వాటిని మార్చండి. చూడనైనా గ్రహాల మూమెంట్ ప్లేస్ మార్చడానికి క్యారం బోర్డ్ లో కాయిన్స్ కాదు. రోజు ఉదయాన్నే తలస్నానం చేసి తూర్పు తిరిగి స్వామి సూర్య నమస్కారం చేసుకో. థ్యాంక్ యూ స్వామి. గురువు గారు చెప్పినట్టు తలస్నానం చేసి సూర్య నమస్కారాలు చేసుకుంటే దరిద్రం అంతా పోద్ది. అయిపోయింది. నాకు కథం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది. ఈ ప్రపంచంలో ఏమీ లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో.